డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియ సంఘ సభ్యులకు, ఆత్మీయులకు మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరిట హృదయపూర్వక స్వాగతం. మన సిఎస్ఐ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంపై స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైడ్, గర్వం యొక్క అనర్థాలను బైబిల్ గ్రంథంలోని ఉదాహరణలతో వారు మనకు ప్రబోధించక మునుపు ప్రపంచంలో ప్రబలిపోతూ ఉన్న గర్వాదుల నుండి మనను కాపాడమని ఆ ప్రభుని వేడుకునే ప్రార్థన గీతాన్ని ముందుగా విందాం. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా గొప్ప రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు. ప్రభా తండ్రి, వాక్యము ధ్యానించుచుండగా తండ్రి మా హృదయంను తండ్రి ప్రేరేపించి తండ్రి ఇదిగో నాయన సరైన రీతిలో దాన్ని గాయకొని మరి మా జీవితంలో సరిచేసుకుంటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య మీ యొక్క బంగారు పాదాలను బట్టి బ్రతిమాలు వేడుకొచ్చున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు గర్వం గురించి మనం కొద్దిసేపు ధ్యానించుదామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 16:18.
నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్వము అనే ఒక లక్షణము దేవుడు హేట్ చేసే దాంట్లో, అనగా దేవునికి అసహ్యమైన విషయాల్లో ఈ గర్వము అన్నది మొదటిగా వస్తుందండి. మొదటి స్థానం ఏంటంటే, గర్విష్ఠులను దేవుడు ఎప్పుడు కూడా అసహించుకుంటూ ఉంటాడు. మరి సృష్టి ఆది నుండి చూసినట్టయితే మొట్టమొదటిసారిగా, అనగా గర్వము ద్వారా నాశనం చెందిన ఒకరి గురించి మనం ఈరోజు చూసినట్టయితే సాటన్, లూసిఫర్ కదా. మొట్టమొదటిగా గర్వపడి నాశనపడిన వ్యక్తుల్లో సాటన్ నంబర్ 1 అని మనం చెప్పొచ్చు. మరి ఈయన గురించి ఎక్కడ రాసింది అనగా, యెషయా గ్రంథం చూసినట్టయితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీ వేట్లో ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లా నరకబడితివి అని సాతాన్ గురించి మరి యెషయా ప్రవక్త రాస్తున్నాడు. కిందికి వెళ్ళిన చూసినట్టయితే, మేఘ మండలముల మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనస్సులో అనుకుంటివి కదా. సాటన్ ఏమనుకుందట అంటే, మరి యెహోవా దేవునితో సమానంగా ఆయన ఉన్నాడని అనుకుందంట. ఆ క్షణమే ఏమైపోయింది, మరి దేవుని ద్వారా కింద సభాపర్వతం పైకి త్రోయబడింది. మనసులో ఒక్కసారి మనం బయటికి అనకపోయినా మనసులో ఒకసారి మనం గర్వించామనుకోండి, దేవునితో సమానమైన వారం మేము అని అనుకున్నామనుకోండి, దేవుడు ఒక క్షణంలో మనల్ని తోసివేస్తాడు. చాలా సందర్భాల్లో ఈ మధ్య చూస్తున్నాము, చాలామంది బోధకులు, దైవ సేవకులు కూడా మరి తమను తాము యేసుక్రీస్తు వలె, యెహోవా దేవుని వలె చెప్పుకుంటున్నారు. ఈ మధ్య మరి మన అల్వాల్లోనే ఒక లేడీని చూశాను. చాలామంది మీరు వీడియోస్ కూడా షేర్ చేస్తుంటారు. ఏంటంటే, యేసుక్రీస్తు నన్ను ఆవహించి ఉన్నాడు, నేనే ఆయన అవతారము అని. సో ఈ విధమైన గర్వం, ఇది ఆధ్యాత్మిక గర్వానికి సూచన. దేవునితో సమానంగా చేసుకోవడానికి మనిషికి అసలు ఆ ఆలోచన రావడము, మనసులో అనుకోవడమే చాలా తప్పండి. సో ఈ గర్వం వల్ల, ఈ సాతానుకున్న ఈ యొక్క ఆలోచన వల్ల ఆయన పడిపోయాడు. మరి సాతాన్ గురించి ఇదివరకు ఉన్న మరి ఆయనకున్న గొప్పతనము, అనగా దేవుడు ఆయనకు ఆపాదించిన ఏమేమి ఉన్నాయని చూసినట్టయితే, యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్టయితే 28వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ 12వ వచనంలో ఇలా ఉంటుంది, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరి దేవుని తోటయగు ఏదైనులో నీవుంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమనే రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు అని సాతాను గురించి మరి ఇక్కడ యెహెజ్కేలు చెప్తున్నాడు. అనగా సాతాను గర్వపడి త్రోసివేయక ముందు ఏదైనా వనంలో ఆయన ఉండెను. ఆయన యొక్క గొప్పతనము ఎంత గొప్పగా ఉందో ఇక్కడ చెప్పాడు. మరి క్రిందికి వచ్చిన కొద్దీ చూసినట్టయితే 15వ వచనంలో, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందున కనబడు వరకు ప్రవర్తన విషయములలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అప్పటి వరకు నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని, ఆశ్రయంగా ఉన్న కేరుబు కాలుచున్న రాళ్ళ మధ్య నీవికను సంచరింపవు, నిన్ను నాశనం చేస్తుంది అని చెప్పాడు. అయితే అంతవరకు ఉన్న నీవు ప్రశాంతంగా, భక్తిగా, తగ్గింపుగా ఉన్న నీవు ఎప్పుడైతే నీ లోపల మరి ఈ మార్పు అన్నది వచ్చిందో, అప్పుడు నేనేం చేశానంటే, నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవే. చాలా మందికి ఈ సౌందర్యాన్ని బట్టి గర్విస్తూ ఉంటాను కదా. కానీ అందము మోసకరము అని, సౌందర్యము వ్యర్థమని బైబిల్లో ఉంటుంది. ఈ గర్వాల్లో ఈ ఏదైతే స్పిరిచువల్ ప్రైడ్ ఉందో దానివల్ల మనుషులు పడిపోతారు. మరి సౌందర్యం వల్ల కూడా, సౌందర్యాన్ని బట్టి ఎవరైతే గర్విస్తారో వాళ్ళ దగ్గర నుండి దేవుడు సౌందర్యాన్ని తీసేసుకుంటాడు. నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానము చెరుపుకుంటేవి. కొందరికి జ్ఞానాన్ని బట్టి కూడా చాలా గర్వం ఉంటుంది, నాలెడ్జ్ని బట్టి ప్రైడ్ ఉంటుంది. దానివల్ల కూడా దేవుడు మరి తోసివేస్తూ ఉంటాడు.
కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూస్తుండగా నిన్ను హేళనకు అప్పగించదను. గర్వం ఎప్పుడైతే మన హృదయంలో మరి ప్రవేశిస్తుందో దేవుడు దాన్ని సహించడండి. ఆయనతో సమానంగా మనం అనుకున్నప్పుడు అప్పుడు దేవుడు మనల్ని తోసివేస్తాడు. మన సౌందర్యాన్ని బట్టి, మరి మన జ్ఞానాన్ని బట్టి, మనకున్న తేజస్సు అనగా చాలామంది ధనాన్ని బట్టి మరి గర్విస్తుండవచ్చు. ఆ ధనము కూడా శాశ్వతము కాదు. ఏది కూడా శాశ్వతం కాని ఈ లోకంలో మనము చాలా విషయాల్లో మరి గర్విస్తూ ఉంటాం. దేవునికి మరి ఆయన మనము సమీపించరాని తేజస్సులో ప్రకాశిస్తున్న దేవుణ్ణి మనము సమీపించలేని స్థితిలో ఉన్నా కూడా మరి ఈ లోకంలో ఉండి భూమి మీద ఉండి మరి గర్విస్తూ ఉంటాం కదా. మరి సాతాను లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒకటి మెయిన్, సాతాను మరి ద్రోయబడడానికి ఒకే ఒక కారణము గర్వం. మరి ఈ లోకంలో కూడా గర్వము ప్రవేశించిన కొందరు రాజులు ఉన్నారు. ఉజ్జియా రాజు గురించి చూసినట్టయితే ఉజ్జియా నిజానికి మంచి రాజే, చాలా శక్తివంతుడు, ఆయన ఎన్నో యుద్ధాలను జయిస్తూ ఉంటాడు. కానీ హృదయంలో ఒక గర్వం వస్తుంది. ఏంటంటే దేవుని మందిరంలో నేను కూడా ధూపం వేయొచ్చు, వేయడం వల్ల తప్పేంటి అని అనుకుంటాడు. అనుకొని యాజకులు ఎంత కూడా అడ్డుకున్నా కూడా ఉజ్జియా రాజు ఏం చేస్తాడు, వెళ్ళి ధూపాన్ని వేస్తాడు. వెంటనే కుష్ఠవ్యాధి ఆయనకి కలుగుతుంది. మనసు యందు గర్వించడం వల్ల ఉజ్జియా రాజుకు కుష్ఠవ్యాధి వస్తుంది. ఆ విధంగానే రాజైన నెబుకద్నెజర్ గురించి కూడా చూసినట్టయితే ఆయన 7 సంవత్సరాలు గడ్డి మేయవలసి వచ్చింది. ఎందువల్ల? ఆయన మనసులో ఉన్న గర్వం వల్ల. అయితే ఇక్కడ చూసినట్టయితే మరి దానియేలు గ్రంథంలో చూసినట్టయితే 4వ అధ్యాయము, డానియల్ 4th chapter 29th verse చూసినట్టయితే ఏముంటుందనగా అక్కడ రాజైన నెబుకద్నెజర్ బబులోను పట్టణాన్ని కట్టినప్పుడు ఆయన మనసులో అనుకుంటాడట, నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత ప్రభావశీలుని, కాబట్టి నేను ఈ పట్టణాన్ని రాజధానిగా నేను కట్టుకున్నాను అని మనసులో అనుకున్న వెంటనే దేవుని వాక్యం బయట ఏమని ఆకాశం నుండి వినిపించబడుతుంది. ఏమనంటే, నెబుకద్నెజర్ నీవు 7 సంవత్సరములు గడ్డి మేయుదువు, మృగముల మధ్య నువ్వు సంచరించదవు అనేసి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. అనగా మనం మనసులో ఒకసారి గర్వించినాము అనుకోండి, వెంటనే దేవుడు ఆయన హృదయ అంతరంగంలను ఎరిగిన దేవుడు కాబట్టి మనం అనుకుంటాం, దేవునికి తెలుసా మనం గర్విస్తున్నామని. కాదండి, తప్పకుండా తెలుస్తుంది. కాబట్టి గర్వము అనేది నాశనానికి ముందుగా నడుస్తుంది. ఒక మనిషి నాశనానికి దగ్గరలో ఉన్నాడు, పతనావస్థలో ఉన్నాడంటే మనకు తెలిసిపోతుంది. ఆయన యొక్క గర్వము, ఆయన యొక్క గర్వపు పనులు, గర్వపు మాటలు, గర్వపు చూపులు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క పతనానికి ముందుగా మరి కనిపిస్తూ ఉంటాయి. ప్రియులారా, మరి సాతాను యొక్క లక్షణాలు ఏదైతే ఉన్నాయో గర్వము అన్నది మన మనసులోకి రాకుండా, మరి మనము నాశనకరమైన గుంటలో పడకుండా మన జీవితాలను సరిచేసుకుంటకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎందుకే ఈ చింత నీకు, నిందమా కూరకుండుమా. విశ్వాసముతో వేడుమో, ఎంత పాపినైనను యేసు చేరిదీయును, అంతమాడు మోక్షము సొంతమో ప్రాప్తింపను. ఎందుకే
బ్రతకుండుమా. గగనము వీడుము, ఉర్వి మాయ తోయుము, కల్వరిలో నీ పాపము కరుణమయుడు తీర్చెనే. సర్వవేళలందును సన్నుతించుము యేసుని, ఎందు